ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ ఐఆర్ పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దీనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఈపీఎఫ్ఓ తరపున ఉద్యోగులకు అనేక కొర్రెలు ఎదురవుతున్నాయి. తాజాగా కేరళకు చెందిన మిల్మా సంస్థలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్డ్ అయిన అనంతరం యాక్చువల్ శాలరీ ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కోరగా అందుకు ఈపీఎఫ్ఓ తిరస్కరించింది. దీనికి కారణం చూపుతూ హయ్యర్ పెన్షన్ కు ఉద్యోగులు అర్హులు కారని, చట్టపరంగా నిర్ణయించిన గరిష్ట పరిమితికి మించి కంట్రిబ్యూషన్ అందినా సరే ఇది బల్క్ కంట్రిబ్యూషన్ రూపంలో లభించింది కాబట్టి హయ్యర్ పెన్షన్ సాధ్యం కాదని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఇక తిరువనంతపురం ప్రాంతీయ సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ ఉద్యోగులు దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా నేడు వారికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. ఈపీఎఫ్ఓ అంతకు ముందే టీసీఎంపీయూ నుంచి యాక్చువల్ శాలరీ పైన కొన్ని కంట్రిబ్యూషన్స్ ఆమోదించింది. ఇప్పుడు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పెన్షన్ ఇవ్వను అంటే అన్యాయమని కోర్టు మందలించింది. టీసీఎంపీయూ చెల్లించిన కంట్రిబ్యూషన్ డబ్బులు ఈపీఎఫ్ఓ ఖాతాలకు బదిలీ అయ్యాయి కనుక ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేలా ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల్లో ప్రధానంగా ఉద్యోగులు తమ యాక్చువల్ శాలరీ ఆధారంగా అధిక పెన్షన్ పొందే అర్హత ఉందని న్యాయస్థానం ధృవీకరించింది. ఈపీఎఫ్ఓ వారికి ఉద్యోగులకు 3 నెలలలోగా ఈ పెన్షన్ మొత్తాన్ని చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇక ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న పెన్షన్దారులకు ఈ కీలకమైన తీర్పు ఎంతో ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ హక్కులను అంత తేలికగా తిరస్కరించలేనిదని ఈ తీర్పు పేర్కొంది. యాజమాన్యం బల్క్ రూపంలో అయినా సరే ఉద్యోగుల తరపున కంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ఓకి చెల్లించినట్లయితే ఈపీఎఫ్ఓ వారి హక్కులను తిరస్కరించడం కుదరదని హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పు పెన్షన్దారులకు ఎలా ఉపయోగపడుతుందంటే ఒక ఉద్యోగి పనిచేసిన సంస్థ నుంచి ఈపీఎఫ్ఓకు కంట్రిబ్యూషన్ వెళ్ళినట్లయితే ప్రతి నెల చొప్పున కాకపోయినా బల్క్ రూపంలో డబ్బు చెల్లించినప్పటికీ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా ఈపీఎఫ్ఓ నిరాకరించలేదు. హయ్యర్ పెన్షన్ అనేది ఉద్యోగులకు హక్కుగా లభిస్తుందని ఈ తీర్పు ద్వారా అర్థం చేసుకోవచ్చు. కోర్టు ఈ తీర్పు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉద్యోగులకు తమ హయ్యర్ పెన్షన్ హక్కులను కాపాడుకునే వీలు కలిగింది.